వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. తీవ్రమైన నడుము నొప్పి ఇక మెడ నొప్పితో బాధపడుతున్నారా? ఉదయం లేచిన వెంటనే తల తిరిగినట్లు అనిపిస్తోందా? మెడ నుంచి భుజాల వరకు నొప్పిని స్పాండిలైటిస్గా భావించవచ్చా? మరే ఇతర డిలైటిస్ సమస్యలపై హోమియోలో చికిత్సా విధానాలతో మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ భార్గవి గారు మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, ఈ మధ్య చాలా మందిలో అంటే ఒకప్పుడు ఈ నడుము నొప్పి కావచ్చు, స్పాండిలైటిస్ కావచ్చు, ఇవన్నీ కూడా వయసు పైబడిన వాళ్ళనే ఎక్కువగా కనిపించేవి. సో ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఇట్లాంటి సమస్యలు తరచుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఏంటి కారణం ఏమై ఉంటుందంటారు? ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా స్పాండిలైటిస్ అంటే చిన్నపిల్లలంటే మరీ చిన్నవాళ్ళు కాదు, ఒక టీనేజ్ దాటిన వాళ్ళు, కొంచెము అడల్ట్స్, యంగ్ అడల్ట్స్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనమాట. ఇప్పుడు స్టడీస్ కూడా అంతా రీసెంట్ లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే ఆన్లైన్ స్టడీస్ ఎక్కువ అయినాయి. అంటే వాళ్ళు కూడా ఎక్కువ శాతం కూర్చుని స్క్రీన్ చూడడం అండ్ వాళ్ళు కూర్చునే పద్ధతిలో పోస్టర్ సరిగ్గా లేకపోవడం, పక్కకి ఒదిగి కూర్చోవడం ఇలాంటివి, లేకపోతే పడుకుని ఇట్లా తల కింద చేయి పెట్టుకుని ఎక్కువసేపుగా వాచ్ చేయడం, ఇవన్నీ చేయడం మూలంగా స్పైన్ యొక్క కర్వేచర్ ఏదైతే నార్మల్ కర్వ్ ఉంటుందో ఆ కర్వేచర్లో డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ వచ్చినప్పుడు స్పైన్ ఒకవైపుకి వంగుతుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మెడ నొప్పి రావడం, నడుము నొప్పి రావడం అనేది చూస్తున్నాం. అట్లాగే చాలామంది ఉదయం లేవగానే, అంటే ఎప్పుడు నిద్రపోయినప్పుడు సడన్గా లేవగానే తల తిరిగినట్టుగా అనిపించడం, కొద్దిసేపు అట్లాగే పడుకొని ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అసలు దానికి కారణం ఏమై ఉంటుందంటారు? అలాంటి సిమ్టమ్కి రకరకాల కారణాలు కనిపిస్తాయండి. అంటే ఇప్పుడు లేవగానే వాళ్ళకి కళ్ళు తిరగడం అనేది హైపోటెన్షన్ కూడా అవ్వచ్చు. అంటే బ్లడ్ ప్రెషర్ మనం పడుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, సడన్గా లేచిన తర్వాత వాళ్ళ బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అవ్వచ్చు. సో దాన్ని పోస్టరల్ హైపోటెన్షన్ అంటాం. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి కళ్ళు తిరగచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళకి సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంటే వాళ్ళు కనుక పడుకునేటప్పుడు తల కింద ఎక్కువగా పిల్లో సైజ్ ఎక్కువగా పెట్టుకున్నప్పుడు ఇంకా యాంగిల్ ఇంకా కొంచెం ఎక్కువ వర్స్ అవుతుంది. ఆ వర్స్ అయినప్పుడు ఒకదాని మీద ఒకటి స్పైన్ జారుతుంది. ఇలా జారిన టైంలో మళ్ళీ అది పోస్టర్ రైట్ అవ్వడానికి ఆ నర్వ్ కంప్రెషన్ అయినప్పుడు వాళ్ళకి గిడినెస్ అనేది రావచ్చు. అంటే చాలా మందిలో ఈ మెడ నుంచి భుజం వరకు కూడా చాలా పెయిన్గా ఉంటుంది. చాలా మంది కూడా వన్ సైడ్ పెయిన్ రావడం కావచ్చు, తర్వాత ఈ ఏరియా మొత్తం పెయిన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఏంటి కారణాలు ఎట్లా ఉంటుందండి? అది ఎందుకు వస్తుందంటే అండి, ఇప్పుడు మనకి మన స్పైన్ బోన్ ఏదైతే ఉందో అది రకరకాల బోన్స్ తోటి, అంటే వర్టిబ్రా అంటాము. ఇవి ఏ ఏరియాలో ఉంటాయో ఆ ఏరియా పేరు పెట్టి స్పైన్ అని పిలుస్తాం. అంటే మెడ ఏరియాని సర్వైకల్ స్పైన్ అంటాము, తర్వాత డోర్సల్ స్పైన్ అంటాము, తర్వాత లంబార్ స్పైన్, తర్వాత సాక్రల్ స్పైన్ అంటాము. సో ఇవి ఏంటంటే ఇవి ఒక పద్ధతిలో అరేంజ్ అయి ఉంటాయి నార్మల్గా. కానీ మన లైఫ్ స్టైల్ ప్రకారంగా, లేదా వాళ్ళ బాడీ బోన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవన్నీ బేస్ చేసుకుని, లేదా వాళ్ళకి ఏమన్నా జెనెటిక్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఈ కండిషన్స్ మూలంగా స్పైన్ యొక్క కర్వేచర్లో తేడా వస్తుంది. ఫస్ట్ పాయింట్. సో కర్వేచర్ తేడా వచ్చినప్పుడు ఒకదాని మీద ఒక ఉన్న స్పైన్ ఆ యాంగిల్ మారినప్పుడు కొంచెం బెండ్ అవుతుంది. దాన్నే స్పాండైలోలిస్థెసిస్ అంటాం. సో అలా జారిన తర్వాత దాని తర్వాత కాంప్లికేషన్స్ వచ్చేసి వాళ్ళకి స్లిప్, ఏదైతే డిస్క్ ఉంటుందో అది బల్జ్ అవ్వడం, లేకపోతే అది స్లిప్ అవ్వడము, దాని అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడం, ఇది ఏదైతే డ్యామేజ్ అవుతుందో దాని ప్రకారంగా దాన్ని ఒకవేళ డీజనరేటివ్ చేంజెస్ వస్తే దాన్ని స్పాండైలోసిస్ అంటాం. అంటే ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్ రావచ్చు. లేదు అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చిందంటే స్పాండిలైటిస్ అంటాము. లేదు అక్కడ స్పైన్ ఒకదాని నుంచి ఒకటి జారిపోయింది అంటే దాన్ని స్పాండైలోలిస్థెసిస్ అంటాం. సో ఇలా ఏ డ్యామేజ్ జరిగింది దాని ప్రకారంగా ఆ కండిషన్ని వేరే వేరే పేర్లతో పిలుస్తాం. ఏ కండిషన్ ఉన్నా కానీ వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ అయితే మాత్రం అది సర్వైకల్ స్పైన్లో జరిగితే కనుక ఎక్కడ నర్వ్ కంప్రెషన్ జరిగితే, ఎక్కడ మసిల్ ఎక్కువగా ఇన్ఫ్లేమ్ అవుతుందో ఆ వైపు వాళ్ళకి నరం లాగేయడం, ఇక్కడ నుంచి మెడ నుంచి చెయ్యి వరకు తిమ్మిర్లు రావడం, మొద్దుబారినట్టు ఉండడం, మసిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, ఇంకా సివియర్ కేసెస్లో మసిల్ వేస్టింగ్ అంటే మసిల్ థిన్ అయిపోవడం కూడా చూస్తాము. అలాంటి సిమ్టమ్సే నడుము దగ్గర జరిగితే కనుక ఆ లంబార్ స్పైన్ L3, L4 లేకపోతే L4, L5, L5, S1 ఈ ఏరియాస్లో కనుక జరిగితే వాళ్ళకి ఎటువైపు స్పైన్ యాంగిల్ చేంజ్ అయిందో అటువైపు వాళ్ళకి ఆ కాలు నడుము నుంచి కింద వరకు పాదాల వరకు లాగేయడం, నొప్పి రావడం, స్పర్శ తెలియకపోవడం, తిమ్మిర్లు రావడం, మొద్దుబారినట్లు ఉండడము, తర్వాత మసిల్స్ థిన్ అవ్వడము, తర్వాత గెయిట్ అంటే నడక కూడా చేంజ్ అయ్యే పరిస్థితులు వస్తాయన్నమాట. ఓకే అండి, ప్రకాశం జిల్లా నుంచి బాలజ్యోతి గారు ఉన్నారు మీతో మాట్లాడడానికి. బాలజ్యోతి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ భార్గవి గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో అడగండి, మాట్లాడండి. హలో. హలో. నమస్తే మేడం. నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి.
మేము మార్కాపూర్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి. మా మిసెస్ గారికి సైక్రాటిక్ ప్రాబ్లం వల్ల కొన్ని చూపించామండి. గుంటూరులో చూపించాము, విజయవాడలో చూపించాము, అనంతపురంలో చూపించామండి. అయితే ఆ మందులు ఆడిన తర్వాత జర మంచిగానే ఉంటుంది. మొన్న ఈ మధ్య వచ్చేసి ఒక వారం క్రితం కర్నూలులో WC తరం దగ్గర చూపించాం సార్ మేడం. ఓకే. అయితే ఆ అమ్మాయి ఉదయం మేడం లెగవంగానే ఒక 10 గంటల లోపు వరకు స్లో తప్పి పడిపోయింది మేడం. అప్పుడప్పుడు ఎందుకు నువ్వు పడిపోతున్నావు అంటే నాకు తల తిప్పినట్టుండిద్ది అనేది మేడం. కొన్నిసార్లు ఏమో మేడం తిప్పినట్టు నొప్పిగా ఉంటుంది, నాకేం అర్థం కాదని చెప్తుంది మేడం. ఆవిడ వయసు ఎంత ఉంటారండి? 36 సంవత్సరాలు మేడం. ఓకే. బీపీ షుగర్స్ అవేం లేవు కదా? అవేం లేవండి, బీపీ లేదు, షుగర్ లేదు, అన్ని టెస్ట్ చేయించామండి, MRI కూడా చేయించాము. అన్నీ నార్మలే ఉన్నాయి. ఆవిడ ఏమైనా మెడ నొప్పి అలా ఏమైనా చెప్తూ ఉంటారా, లేకపోతే తలనొప్పి రావడము, వామిటింగ్స్ అవ్వడం అలా ఏమైనా చెప్తూ ఉంటారా? ఇది వరకు ఏం లేదు మేడం. ఒక 4-5 నెలల నుంచి కొంచెం ప్రాబ్లంగా ఉంది. సైక్రాటిస్ట్ దగ్గర చూపిస్తున్నాం మేడం. అంటే మీరు చెప్పిన సిమ్టమ్ ప్రకారం అయితే చాలా రకాల కండిషన్స్ ఉండొచ్చండి. కాజ్ ఏంటి అనేది మీరు కంప్లీట్ పిక్చర్ చెప్తే నాకు కరెక్ట్గా అర్థమవుతుంది. తల తిరగడం ఒక్కటే అంటే కనుక దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి షుగర్ తక్కువ అవడం దగ్గర నుంచి, బీపీ తక్కువ అవడం దగ్గర నుంచి, సైనస్ ఉందా, లేకపోతే సర్వైకల్ స్పాండిలైటిస్ ఉందా, లేకపోతే బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది, థైరాయిడ్ ఉందా అనేది రకరకాల కండిషన్స్ డౌట్లోకి వస్తాయి. కంప్లీట్గా కేసు చూస్తే కానీ ఆవిడకి ఎగ్జాక్ట్గా ఏంటి ప్రాబ్లం అనేది చెప్పలేమండి. డాక్టర్ గారు, ఇందాక మీరు డిస్క్ గురించి కూడా మాట్లాడారు, అంటే స్పైన్ గురించి L1, L2, L3 అని. చాలా మంది కూడా డిస్క్ బల్జ్ అయిందని చెప్తా ఉంటారు. సో ఏంటి దానికి కారణాలు ఏంటి, అలా అవ్వడానికి ఏంటి కారణం ఏంటి? ఇప్పుడు డిస్క్ బల్జ్ అవ్వడం అనేది అది ఒక కాంప్లికేషన్. ఆ స్పైన్ కర్వేచర్ మారిన తర్వాత ఒక బోన్ నుంచి ఇంకో బోన్ జారిన తర్వాత అక్కడ ఆ డిస్క్ యొక్క ఇన్ఫ్లమేషన్ జరగచ్చు. కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్లో మాత్రమే డిస్క్ కొంచెం థిన్ అవ్వడం, ఇన్ఫ్లమేషన్ అవుతుంది ఫస్ట్, తర్వాత అది కొంచెం థిన్ అవ్వడం, కంప్లీట్గా డ్రై అవ్వడం అలాంటివి జరిగిన తర్వాత ఈ బోన్ ఒకదాని నుంచి ఒకటి కంప్లీట్గా ఫైబ్రోస్ అయిపోతాయి, అంటే అతుక్కుని పోతాయి అన్నమాట. ఆ స్పైన్ మొత్తం కూడా ఒక బ్యాంబూ స్పైన్ లాగా తయారవుతుంది. దాన్ని యాంకోలైజింగ్ స్పాండిలైటిస్ అంటాం. ఇది ఒక రకమైన ఆటోఇమ్యూన్ కండిషన్ అనమాట, అంటే జెనెటిక్ సంబంధించిన డిసీజ్ అది. దాంట్లో ఒక రకమైన డ్యామేజ్ ఉంటుంది, స్పాండిలైటిస్లో ఒక రకమైన డ్యామేజ్ ఉంటుంది, స్పాండిలోలిస్థెసిస్లో ఒక రకమైన డ్యామేజ్ ఉంటుంది, స్పాండిలోసిస్లో ఒక రకమైన డ్యామేజ్ ఉంటుంది. అన్నిట్లోనూ స్పైన్ వాపు అనేది జరగదు. ఎక్కడైతే కర్వేచర్, కైఫోసిస్ ఆర్ స్కోలియోసిస్ వచ్చిందంటే ఒకవైపు వంగిపోవడం స్పైన్, లేకపోతే యాంగిల్ బాగా ఎక్కువగా ఉండడం, ఏదైతే ఇప్పుడు వంగి ఉంటుంది స్పైన్, ఆ యాంగిల్ బాగా ఎక్కువగా వంగినప్పుడు వాళ్ళకి జరిగే చేంజెస్ బట్టి వాళ్ళ స్పైన్ డిస్క్ అనేది కొంచెం ఆ పొజిషన్ నుంచి డిస్టర్బ్ అవుతుంది. అలాంటి కండిషన్స్లో మాత్రమే డిస్క్ వాపు రావండి, డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొలాప్స్ అని ఇలాంటి వర్డ్స్ వింటూ ఉంటాం. రైట్. కుమార్ గారు ఉన్నారండి, గుంటూరు నుంచి మాట్లాడదాం. కుమార్ గారు నమస్తే అండి. హలో. హలో కుమార్ గారు, డాక్టర్ భార్గవి గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. నాకు నడువు నొప్పి వస్తుందండి ఎక్కువ. ఓకేమా. ఎక్కువ నడువు నొప్పి పుడుతుంటే మామూలుగా గుంటూరులో చూపించామండి. చూపిస్తే లోపల ప్రాబ్లం ఏం లేదని ఎక్స్రే తీసి చెప్పారండి. ఓకే. తర్వాత నాకు మెడకాడ కూడా నొప్పి పుడుతుంది. హోమియోలో ఒక 10 days నుంచి మెడిసిన్ తీసుకుంటున్నానండి. నాకేం పెద్దగా తగ్గినట్టు అనిపించట్లేదు. నేను సన్నగానే ఉంటానండి. ఓకేమా. మీ వయసు ఎంత? నా వయసు 50 సంవత్సరాలు ఉంటుందండి. నాకు వంగున్నా నడువు నొప్పి పుట్టిద్ది. నిలబడితే ఏముండదు, కూర్చోవాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది, వంగుని కసువడవాలన్నా ఇబ్బందిగా ఉంటుందండి. ఓకేమా. మీకు పీరియడ్స్ ఆగిపోయి ఎన్నాళ్ళు అయిందమ్మా? ఆగిపోయి 2 years అవుతుందండి. నార్మల్ గానే అయిందా? డెలివరీ సిజేరియనేనండి. ఓకే. అంటే మీకు పీరియడ్స్ ఆగడం నార్మల్ గానే అయిందా, లేకపోతే ఏమైనా సర్జరీ? నార్మల్ గానే ఆగిపోయింది. మీకేం థైరాయిడ్ అలా ఏం లేదు కదమ్మా? ఏంటండి? థైరాయిడ్ అలాంటి సమస్య ఏం లేదు? ఏం లేవండి. థైరాయిడ్ గానీ షుగర్లు, బీపీలు ఏం లేవండి. ఓకే. సో మీకు కాకపోతే పిల్లల కోసం అని హైపర్ మెడిసిన్ తీసుకున్నానండి బాగా. అప్పుడు పెళ్ళైనాక 20 years ఒక పాప పుట్టిందండి బాగా. ఓకే.
అదే మీ పరిస్థితి చూస్తే నాకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమో అనిపించింది, అందుకే అడిగాను. సో ఇది ఏంటంటే మా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఫీమేల్లో ఎస్పెషల్లీ మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే కొన్ని హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి, కొన్ని హార్మోన్స్ దానికి తగ్గట్టుగా ఉండవు, కొన్ని హార్మోన్స్ తక్కువ ఉంటాయి. మన ఫీమేల్ బాడీలో ఎట్లా అంటేమో మన పీరియడ్స్ ఉన్నంత వరకు మనం తీసుకునే ఆహారం నుంచి కానీ తీసుకునే సప్లిమెంట్స్ నుంచి కానీ కాల్షియం ఫుల్గా అబ్జార్బ్ చేసుకుంటుంది, కాల్షియం బాగా వాడుకుంటుంది బాడీ, బోన్స్ని స్ట్రాంగ్గా పెడుతుంది. మనం కనుక మన డైటరీ హ్యాబిట్స్లో అప్పటి వరకు కాల్షియం సంబంధించింది ప్రోటీన్ సంబంధించిన ఫుడ్ తక్కువ అయి ఉంటే అండ్ మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా అయ్యి ఉంటే మన బోన్స్ త్వరగా అరిగిపోవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అదే రకంగా మీకు కూడా బోన్స్ త్వరగా అరిగిపోయి ఉంటాయమ్మా మీకు, ఎందుకంటే ఆల్రెడీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి స్పైన్ బోన్ అనేది డెన్సిటీ తక్కువ అయిపోయి ఉంటుంది, ఎర్లీగా ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ జరిగి ఉంటాయి. అంటే మీరు ఇన్నాళ్ళు చేసిన పనికి దానికి ఆ బోన్ వాడితో ఆ బోన్స్ యొక్క మార్జిన్స్ అరిగిపోయి కొంత గ్రోత్ అనేది వస్తుంది, దాని మూలంగా మీకు యాంగిల్ కూడా చేంజ్ అవుతుంది. యాంగిల్ చేంజ్ అవ్వడం మూలంగానే మీకు బెండ్ అయినప్పుడు ఏమవుతుంది, మీ యాంగిల్ మళ్ళీ వెనక్కి వస్తుంది. అది వెనక్కి వచ్చినప్పుడు మీ స్పైన్ అక్కడ మసిల్ అంతా టైట్ ఉంది కదా, అందు గురించి మీకు పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది. కూర్చున్నప్పుడు కూడా యాంగిల్ చేంజ్ అవుతుంది కాబట్టి మీకు పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది. సో ఇది మీరు బోన్స్ ఒకటి స్ట్రాంగ్ చేసుకోవాలి అండ్ దెన్ కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అండ్ మీకున్న ఇన్ఫ్లమేషన్ పెయిన్కి సంబంధించిన మెడిసిన్స్ ఓన్లీ సిమ్టమాటాలజీగా కాకుండా కంప్లీట్గా మీకు మొత్తంగా పోయేలాగా ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు కంప్లీట్గా ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ తీసుకోవచ్చు. ఓకే అండి, జహీరాబాద్ నుంచి నరసింహరావు గారు లైన్లో ఉన్నారు. నరసింహరావు గారు నమస్తే అండి. నమస్కారం సార్. డాక్టర్ భార్గవి గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. నా ప్రాబ్లం మా అమ్మ గురించి మేడం. అమ్మకి 45 years ఉంటాయి మేడం. ఓకే. బక్క ఉంటుంది, తనకి నడుములో నొప్పి, ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయించాను మేడం. ఇలాంటి ఎక్స్రే ఎంఆర్ఐ స్కాన్ లో అన్ని తీయించాను, ఎటువంటి ప్రాబ్లం అవపడతలేదు స్కాన్లలో. కానీ ఏ మాత్రం కొద్దిగా వంగి పని చేసినా గానీ ఆమె చాలా ఇబ్బంది అవుతుంది. డైలీ కంపల్సరీ జెండబాంతో కానీ దేంతో టూతో కానీ రాసే వరకు తనకు నిద్ర పట్టట్లేదండి. చాలా అంటే చాలా విపరీతమైన నొప్పి భరిస్తుంది తను. అవును, ఇదేంటంటే అండి ఎక్స్రే వాటిల్లో మీకు స్కాన్ చేసినప్పుడు ఓన్లీ ఏమన్నా స్ట్రక్చరల్ చేంజెస్ ఉన్నాయి లేదా అనేది వాళ్ళు జనరల్గా చూస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే స్పైన్ పోస్చర్ ఎలా ఉంది, తర్వాత ఆవిడ ఎక్కువ శాతం ఏ పొజిషన్లో ఉంటారు, రోజంతా ఎక్కువ శాతం నుంచుని ఉంటారా లేకపోతే కూర్చుని ఉంటారా, కూర్చున్నప్పుడు ఎలాంటి పొజిషన్లో కూర్చుని ఉంటారు, అన్నిటికీ స్పైన్ ప్రాబ్లమే ఉండాలని లేదు. కొన్నిట్లో మసిల్ స్టిఫ్నెస్ కూడా వస్తుంది. మసిల్ స్టిఫ్నెస్ అంటే మనం ఎలా కూర్చుంటామో ఆ పొజిషన్కి మసిల్స్ ఆ యాంగిల్లో స్టిఫ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట క్రానిక్గా. అందుగురించి ఆవిడ ఎక్స్రేలో స్పైన్కి సంబంధించిన ప్రాబ్లం లేకపోయినా కూడా మసిల్ స్టిఫ్నెస్ మూలంగా ఆవిడకి యాంగిల్ మార్చినప్పుడు లేకపోతే పొజిషన్ మార్చినప్పుడు పెయిన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో అది అన్నిటికీ మనం స్పైన్లో ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఆవిడకి నడుములో ప్రాబ్లం లేదనేది కాదు, మనం చూసుకుని ఆవిడ మసిల్ ప్రాబ్లం ఉందా, మసిల్ స్టిఫ్నెస్ ఉందా, లేకపోతే ఆ చుట్టూ ఉన్న టిష్యూలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ జరుగుతుందా, ఆవిడకి ఏమైనా గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకుని మనం దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి నెల్లూరు నుంచి సబీనా గారు. సబీనా గారు నమస్తే అండి. హలో, డాక్టర్ భార్గవి గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. సార్ నా ఏజ్ 27. ఓకేమా. ఫస్ట్ డెలివరీ అయింది. ఓకేమా. ఈ భుజం నొప్పి, చెయ్యి నొప్పి ఉంది, అందుకని మాట్లాడుతుంటా డాక్టర్ గారితో. మాట్లాడండి, డాక్టర్ గారే మాట్లాడుతున్నారు. హలో, చెప్పండి అమ్మా, వింటున్నాను, చెప్పండి. భుజం నొప్పి అంటే ఎటువైపు వస్తుందమ్మా? ఇది రైట్ హ్యాండ్ ఉంది కదా మేడం, ఓకే, అది ఎక్కువగా నొప్పి పుడుతుంది. ఓకే, ఓన్లీ భుజం వరకే ఉంటుందమ్మా? భుజం నుంచి చేతులు వేళ్ల వరకు వస్తుందా నొప్పి? లేదు లేదు మేడం, ఏదైనా ఒక పని చేసినప్పుడు ఏదైనా చిన్న బరువు ఎత్తినా గానీ రైట్ హ్యాండ్ ఇక్కడ సైడ్ అంతా పట్టేస్తుంది. ఆ సమస్య ఉంది మేడం. మేము డాక్టర్ గారికి కలవలేదు ఇప్పుడు దాకా, మీ ద్వారా చూసారు ఇప్పుడే టీవీ కనుక్కొని. ఫస్ట్ డెలివరీ అయింది మేడం, అంతే. ఎప్పుడైందమ్మా డెలివరీ? ఎప్పుడైంది? ఒక ఇయర్ 1.5 year అయింది. ఓకే, మీకు వేరే ఏమి ఇతర సమస్యలు ఏం లేవు కదా? హెల్త్ ఇంకా ఏం లేదు మేడం, నాకు అంతా నార్మల్ గా ఉంది. అదొక్కటే ఈ సమస్య. అది మీ పోస్టర్ మూలంగా ఉండొచ్చమ్మా. అంటే మీరు ఎక్కువ శాతం పిల్లతో ఉండడం, లేకపోతే పాపని ఎత్తుకోవడం, పాప వైపు పడుకోవడం ఇలాంటివి చేసినప్పుడు అటువైపు
మసిల్ కొంచెం ఎక్కువగా పుల్ అవుతుంది కదా, అందు గురించి మీకు షోల్డర్ పెయిన్ ఉండొచ్చు. కొంత టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయండి, షోల్డర్ ఎక్సర్సైజెస్ అవి చేసి చూడండి మీకు తగ్గుతుందా ఏంటి అనేది. దానికి సంబంధించిన ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. అది ఇంకా తగ్గలేదు, లోపల ఏమన్నా షోల్డర్ క్యాప్స్యూల్లో మీకు ఏమన్నా వాటర్ చేరిందా లేకపోతే ఏమన్నా స్వెల్లింగ్ వచ్చిందా అనేది, అది చేసిన తర్వాత కూడా మీకు తగ్గట్లేదు అంటే కనుక ఒకసారి పరీక్షలు చేయించుకుని లోపల ఏమైనా బర్సైటిస్ అయిందా, ఇంకేమైనా క్యాప్సులర్ డ్యామేజ్ అయిందా, ఏదైనా అయిందా చూసుకుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. డాక్టర్ గారు, చాలామంది ఈ ఎక్కువ దూరం డ్రైవింగ్ చేసేవాళ్ళు ఆ తర్వాత హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మాకు స్పైండిలోసిస్ సమస్య వస్తుంది అని చాలామంది చెప్తా ఉంటారు. సో ఏంటి పరిష్కారం ఏంటంటారు దానికి? ఇప్పుడు అదే ఇందాక నుంచి నేను చెప్పినట్లుగా పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పైన్కి. ఇప్పుడు స్పైన్కి ఒక యాంగిల్ అనేది ఉంటుంది, మనకు స్టార్టింగ్ ఫ్రమ్ సర్వైకల్ నుంచి మన కింద కూర్చునే బటక్ ఏరియా వరకు కూడా దానికి ఒక యాంగిల్ ఉంటుంది. మనం బైక్ డ్రైవ్ చేసినప్పుడు కానీ చాలా దూరం ఎవ్రీడే కార్లో వెళ్తున్నప్పుడు కానీ ఆ యాంగిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అది డిస్టర్బ్ అయినప్పుడు మనం సపోజ్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్ చేయాలి, హాఫ్ అన్ అవర్ డ్రైవ్ చేసిన తర్వాత కొంత స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే మళ్ళీ స్పైన్ కరెక్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మనం కరెక్ట్గా ఆహారం తీసుకోకుండా స్ట్రెస్ పడుతూ లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండి అండ్ ఎక్కువ శాతం ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ స్పాండిలైటిస్ అనేది చాలా కామన్గా కనిపిస్తుంది ఈ రోజుల్లో. అండ్ ట్రావెల్ చేసే వాళ్ళే అని కాదు, కూర్చొని డెస్క్టాప్ పని చేసే వాళ్ళు కూడా, సిస్టమ్ ముందు పని చేసే వాళ్ళకి కూడా ఎక్కువ శాతం సపోర్ట్ లేకుండా, ఇప్పుడు దీన్ని ఎర్గోనామిక్స్ అంటాము, అంటే మనం కూర్చున్నప్పుడు ఎలాంటి చైర్లో కూర్చుంటున్నాము, ఆ స్పైన్కి సపోర్ట్ ఇస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనమాట. క్రానిక్గా ఒక 1 year లేకపోతే 6 months వరకు చేసినా చాలు వీళ్ళకి ఎర్లీ స్పాండిలైటిస్ చేంజెస్ అనేది కనిపిస్తుంది. వీటికి పరిష్కారం ఏంటి అంటే, ఒకటి మన డైట్ చూసుకోవడం, మనం స్ట్రెస్ పడుతున్నామా చూసుకోవడం, తర్వాత ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, కొంత టైప్ ఆఫ్ రొటీన్లో కనుక ఇవి ఇంక్లూడ్ చేసుకుంటే ప్రాబ్లం నుంచి ఎర్లీగా మనం బయటపడవచ్చు. అది స్టార్ట్ అయిపోయింది అంటే మాత్రం దానికి రూట్ కాజ్ నుంచి హోమియో లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటేనే అది మీకు కంప్లీట్గా రిలీఫ్ అవుతుంది. డాక్టర్ గారు, డైట్ అంటున్నారు, అంటే ఎక్కువ ఏం తినాలంటారు? అంటే పాల ఉత్పత్తులు ఎక్కువ తినాలా, కాల్షియంకి సంబంధించి కాబట్టి ఎట్లా ఉంటుంది? అంటే బోన్ ఈజ్ జనరల్గా కాల్షియం వెరీ ఇంపార్టెంట్ డైట్ ఫ్యాక్టర్ అవుతుంది. కానీ ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను ఇప్పటికిప్పుడు కాల్షియం తీసుకుంటే నా ప్రాబ్లం తగ్గుతుంది అంటే అది అట్లా తగ్గదు. బోన్ అనేది ఫార్మేషన్ టైంలో, అంటే మనము చిన్న వయస్సు నుంచి ప్యూబర్టీ వచ్చిన తర్వాత ఆడవాళ్ళకైతే డెలివరీ తర్వాత వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటున్నారు, మెనోపాజ్ టైంలో ఎంత కేర్ తీసుకుంటున్నారు, ఇదంతా కూడా చూసుకోవాలి. మొత్తం మన లైఫ్ స్టైల్లో మనం ఎంత ఆహారం ఇచ్చాము బోన్కి, ఎందుకంటే మన కాల్షియం బాడీలో మెయింటైన్ చేయడానికి బాడీ కాంపెన్సేటరీగా మనం కనుక ఫుడ్లో కాల్షియం తీసుకోకపోతే బోన్స్ నుంచి కాల్షియం తీసుకుని అది తన డైలీ రొటీన్ యాక్టివిటీస్ని చేసుకుంటుంది బాడీ. సో ఎప్పుడైతే మనకి ఆ స్టామినా తగ్గిపోతుందో, బోన్ కంప్లీట్గా దాని స్టామినా అనేది పోగొట్టుకుందో, డెన్సిటీ తగ్గిందో, అప్పుడు మనకి బోన్ సంబంధించిన సమస్యలు వస్తాయి. అంటే ఇది ఓన్లీ వేర్ అండ్ టేర్ మెకానిజంలో. అలా కాకుండా వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేకపోతే వేరే అదర్ ఆర్థరైటిస్ జెనెటిక్ రిలేటెడ్ కనుక వస్తే వాళ్ళకి సంబంధించి డైట్తో ప్రాబ్లం కాదు, వాళ్ళకి లోపల జన్యుపరమైన సమస్యలు ఉన్నాయి. సో వాళ్ళు మాత్రం ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని ఎర్లీగా ట్రీట్మెంట్ రూట్ కాజ్ నుంచి తీసుకుంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ లాంటిది వాళ్ళకి కంప్లీట్గా పరిష్కారం దొరుకుతుంది. ఓకే అండి, పశ్చిమ గోదావరి నుంచి భాగ్యలక్ష్మి గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. భాగ్యలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే సార్. డాక్టర్ భార్గవి గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాకు మెడ దగ్గర డిస్కులు తల ఊక్క తిప్పుతా ఉండేది మేడం. ఓకే. తల తిప్పడం వచ్చేసి ఫోన్ నెంబర్లు చూసినా పేపర్ చూసినా కూడా కళ్ళు లాగేస్తా ఉండేవి. నాకు చాలా రోజులు అర్థం కాలే మేడం. ఆ తర్వాత ఇలా తల తిప్పుతుంది ఏంటని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు నాకు నోస్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. దాని వల్ల తల తిప్పుతుందేమో అనుకో నేను దాన్ని కేర్లెస్ గా తీసుకున్నా. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినాక వాళ్ళు అన్నారు కదా ఏంటమ్మా ప్రాబ్లం అంటే ఇట్లా నోస్ ప్రాబ్లం ఉందంటే మొత్తం చెక్ చేశారు. ఏమీ లేదమ్మా అసలు నీకేమనిపిస్తుంది చెప్పంటే నడుస్తా అంటే తోసేసినట్టు ఉంటుంది సార్, కళ్ళు నరాలు లాగుతున్నాయి అని చెప్తే అప్పుడు ఎముకల డాక్టర్ గారు రాశారు మేడం. రాస్తే సార్ ఏం చేశారని డాక్టర్ గారు స్కానింగ్ తీయించుకోమంటే స్కానింగ్ తీయించుకున్నా. తీయించుకున్నాక మెడ దగ్గర 2 డిస్కులు అరిగినాయి అమ్మా. ఈ కుడి చేతి వైపు గూడ వైపు కూడా అరుగుదల వచ్చింది. అందువల్ల మీకు ఈ నడిచినప్పుడు నెట్టేయడం, ఈ కళ్ళు చూస్తా ఉంటే ఒక దృష్టి మీద పేపర్ చూసినా కళ్ళు లాగడం జరుగుతుందమ్మా. అన్ని మందులు వాడమని 15 రోజులకి ఇచ్చారు మేడం. అట్లా 3 ట్రిప్పులు తిరిగాను. తర్వాత ఆప్ చేయమ్మా పెయిన్ కిల్లర్స్ వాడద్దన్నారు.
ఎక్సర్సైజ్ అవి చెప్పారు మేడం, చేసేదాన్ని. ఓకే మా. తర్వాత ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది మేడం, 2 గూడలు లాగటం, వంగుంటే నొప్పి రావడం, ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, ఇట్లా అయితే అంటే ఏలూరు వెళ్ళి MRI స్కానింగ్ తీయించుకున్నా మేడం. తీయించుకుంటే డిస్క్ అరుగుదల వచ్చింది, 4 నెలలు బెడ్ రెస్ట్ చెప్పారు మేడం. ఇప్పటికి 3 నెలలు అయింది మేడం. కొంచెం వంగున్నా నొప్పి వచ్చేస్తుంది మేడం. ఇన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకున్నా, మెడిసిన్ వాడుతున్నా. ఇంక ఇప్పుడేమో ఈ మెడిసిన్ కిడ్నీల మీద ఎఫెక్ట్ పడిద్దని అందరూ అంటున్నారు, ఎక్కువ వాడకూడదు పెయిన్ కిల్లర్స్ అంటున్నారు, హోమియోపతి వాడండి అదని చెప్తున్నారు. అయితే మీ ప్రోగ్రామ్ టీవీలో వస్తుంది కదా మేడం, చూసాను. నొప్పి వస్తుంది మేడం. మేడం చెప్పండి. మీ వయసు ఎంత? నా వయసు 45 మేడం. పీరియడ్స్ ఉన్నాయమ్మా? మొన్న వచ్చింది మేడం, ఒక 3 months వరకు రాలేదు. మొన్న వచ్చి మళ్ళీ ఆగిపోయింది మేడం. అంటే నెల అవ్వలేదు, అంటే వచ్చింది అట్లా కనిపించింది అంతే. ఓవర్గా ఏం అవ్వలేదు. అదే మీరు మెనోపాజ్ టైంలో ఉన్నారు కదా, అందుకు మీ హార్మోన్స్ కొంచెం సడన్ ఫాల్ ఉంటుంది బాడీలో. అది ఫాల్ ఉన్నప్పుడు కాల్షియం అనేది బోన్ నుంచి తీసుకుంటూ ఉంటుంది బాడీ, అందుకు బోన్ వీక్ అయిపోయి మీకు స్లిప్ డిస్క్ అనేది లేకపోతే స్పాండిలైటిస్ చేంజెస్ అనేది వచ్చిందమ్మా. దీన్ని ఏం చేయాలంటే మీరు బెడ్ రెస్ట్ తీసుకున్నా కూడా మీకు వెయిట్ పెరుగుతుంది. వెయిట్ పెరిగితే మళ్ళీ మీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, మీ కళ్ళు తిరగడం. అది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నరాలు ఒత్తుకుంటున్నాయి, దాని తోడు మీరు కనుక పొజిషన్ మారిస్తే అది ఇంకా ఎక్కువ కంప్రెషన్ అవ్వడం మూలంగా మీ మసిల్స్ ఆ పొజిషన్ని ఆపేస్తుంటాయి. అందుకు మీకు ఏంటి అంటే ఐ ప్రాబ్లం అది కూడా వస్తుంది, మసిల్ గార్డింగ్ కూడా దీనికి ప్రాబ్లం ఉంటుంది. దీనికి కంప్లీట్ సొల్యూషన్ కావాలి అంటే మీరు కంప్లీట్గా హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావడం కష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ భార్గవి గారు. స్పాండిలైటిస్ సమస్యలకు సంబంధించి ABN ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి ABN క్లినిక్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.